జాతీయ భావం లేనటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయో నిన్న మనం మహమ్మద్ షమీ విషయంలో చూసాం. రోజా పాటించినందుకు ఆయనపై ఎంతోమంది విరుచుకుపడ్డారు. నిజానికి ఆస్ట్రేలియా భారత్ ఆడుతున్నప్పుడు ఒక ఎనర్జీ డ్రింక్ తాగాడు అతను. ఎనర్జీ డ్రింక్ తాగొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫుడ్ తినొచ్చు. ఆ రోజు అతడు క్రికెట్ ఆడుతున్నాడు, ఖాళీగా కూర్చోవడం లేదు, లేదా మామూలు కూర్చొని ఉద్యోగం చేయడం లేదు. ఇండియా తరపు నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. అతడు కనుక రోజా పాటిస్తే చాలా ప్రభావం పడుతుంది టీం పైన. టీంపై ప్రభావం పడితే ఆ ప్రభావం భారతదేశం పైన కూడా పడుతుంది. మరి భారతదేశం మీద పడితే ఎలా? కనీసం జాతీయ భావం లేనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడతారు. అతను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. సెమీఫైనల్ మ్యాచ్లో మహమ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగడం. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బుధవారం ఫైర్ అయ్యాడు. ముస్లిం సమాజం రంజాన్ ఉపవాసం పాటిస్తున్న సమయంలో క్రికెటర్ షమీ ఇలా చేయడం ఏంటని మండిపడుతూ ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో రంజాన్ మాసంలో ముస్లింల తప్పనిసరి విధుల్లో రోజా అంటే ఉపవాసం ఒకటి. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ముస్లిం పురుషుడు, స్త్రీ ఉపవాసం పాటించాలి. అలా పాటించిన వారు ఖురాన్ ప్రకారం పెద్ద నేరస్తులవుతారు. ఇది మహమ్మద్ షమీ చేసినటువంటి నేరం. దానికి ఆయన క్షమించినటువంటి విధానం. అల్లా అంట ఆయన్ని క్షమించడంట, తగిన శిక్ష వేస్తాడంట. దేవుడు అనేవాడు నిజంగా ఒక దేశం గురించి ఆడుతున్నప్పుడు, ఒక దేశం గురించి పనిచేస్తున్నప్పుడు, ఒక దేశం కోసం పోరాడుతున్నప్పుడు, యుద్ధంలో పోరాడుతున్నటువంటి సైనికులు కావచ్చు, క్రికెట్ ఆడుతున్నటువంటి క్రీడాకారులు కావచ్చు, లేకపోతే చెస్ ఆడుతున్నటువంటి క్రీడాకారులు కావచ్చు, ఏదైనా ఒక ప్రయోగం చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు కావచ్చు, లేదా ఇతర ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే అది మానవ సమాజం అంటే మానవాళి కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు ఇలాంటివి పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనే ఒక పెద్ద దీక్ష. ఎందుకంటే రోజా పాటించడం అనేది ముస్లింలు తప్పేం కాదు. వాళ్ళ మతాచారం ప్రకారం వాళ్ళు రోజా పాటిస్తారు. ఎందుకంటే మనం అయ్యప్ప స్వాములు ఎలా దీక్షకుంటారో, మన స్వాములు అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములు, అలాగే క్రిస్టియన్స్లో కూడా ప్రార్థనలు చేస్తారు వారి యొక్క పండగ వచ్చినప్పుడు. మనం కూడా పూజలు చేస్తాం. వీళ్ళు ఏమొచ్చేసి నమాజులు చేస్తారు. మరి రంజాన్ మాసంలో రోజా పాటించాలనేది వాళ్ళ యొక్క ఆచారం. కానీ ఎలాంటి సందర్భంలో పాటించాలి? ఎవరైనా సరే ఇప్పుడు మనం స్వామిమాల వేసుకుంటే, చికెన్ కొట్టే వ్యక్తి స్వామిమాల వేసుకుంటే మళ్ళీ తన విధిలో తప్పనిసరిగా ఆయన చికెన్ కొడతాడు, కోళ్ళు చంపుతాడు. అదే ఆయన విధి, ఆయన బాధ్యత, తన కుటుంబం అతని మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ అతను తినడానికి కాదు కదా, అతడి దీక్ష దానివల్ల పోదు. తను వ్యక్తిగతంగా దాన్ని తింటే అప్పుడు ఆ దీక్ష పోతుంది. ఇప్పుడు మహమ్మద్ షమీ కూడా భారతదేశం తరపు నుంచి ఆడుతున్నటువంటి ఒక క్రికెటర్, మంచి బౌలర్ మహమ్మద్ షమీ, క్రికెట్లో కీలకమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు ఈ విధంగా దూషించడం ఎంతవరకు భావ్యం పక్కన పెడితే, ఇతడు చేసినటువంటి వ్యాఖ్యల్ని నెటిజన్లు, చాలామంది క్రికెటర్సు, అలాగే బీసీసీ కూడా గట్టిగా ఇచ్చి పడేసింది. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడండి. ప్రతి దానికి కూడా మతం తీసుకురాకండి. ఈరోజు మనందరం ఐకమత్యంతో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇక నుంచి మనం అందరము కూడా మతాలని పక్కన పెట్టి మనం ధర్మబద్ధంగా నడవలసినటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి అందరము కూడా ముందుకి ధర్మం ప్రకారం ముందుకు పోదామంటూ చాలామంది నెటిజన్లు కూడా అతనికైతే బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టారు. మహమ్మద్ షమీ దీనిపైన ఏ విధంగా కూడా ఖండించలేదు. కానీ మిగతా అతని తరపు నుంచి చాలామంది అయితే మాజీ క్రికెటర్లు, బీసీసీ, మరికొంతమంది నెటిజన్లు, సెలబ్రిటీలు చాలామంది అతన్ని అయితే దుమ్మెత్తి పోశారు. ముఖ్యంగా కొంతమంది ముస్లింలు కూడా అతడిపై దుమ్మెత్తి పోశారు. ఈ మధ్య ఫత్వాలు రిలీజ్ చేయడం ఒక్కొక్కడికి కూరగాయల మార్కెట్లు పెట్టినట్టుగా అయిపోయింది. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఫత్వాలు అమ్మేవాళ్ళు చాలామంది తయారయ్యారు, కానీ కొనేవాళ్ళే ఎవరు లేరు అంటూ ఆ ముస్లిం సమాజమే అతన్ని అయితే విమర్శించడం మొదలుపెట్టింది. ఇది ఒక మంచి శుభ పరిణామం అనొచ్చు. అతను ఖచ్చితంగా ఇండియా తరపున ఆడుతాడు. మళ్ళీ ఆదివారం కూడా ఇండియా తరపున ఆడుతాడు, మ్యాచ్ గెలుస్తారు ఖచ్చితంగా. ఇది ఎటువంటి తప్పు కాదు. అల్లా అతన్ని ఏ విధంగా శిక్ష వేయడు. అతడికి అల్లా ఎప్పుడూ కూడా దీవెనలు ఉంటాయంటూ చాలామంది ముస్లింలు అయితే అతడి తరపున మాట్లాడడం జరిగింది.